బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు you're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేగొండలో 8 ఏళ్ల ఒక చిన్నారిపై 2 యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. భూపాలపల్లి 100 పడకల హాస్పిటల్లో పాపకు ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటు పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ అన్నాదమ్ములు, ఇటు చిల్కూరి శ్రీకాంత్ 23, అలాగే చిల్కూరి గణేష్ 22. అరుస్తూ కేకలు వేసిన చిన్నారి ఇటు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన స్థానికులు 108లో పాపను హాస్పిటల్కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అలాగే నిందితులు 2ని అరెస్ట్ చేశారు ప్రస్తుతానికి రేగొండ పోలీసులు. భూపాలపల్లి డిఎస్పీ అదుపులో నిందితులు ఉన్నట్టు తెలుస్తుంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం, మహిళలు వేసుకునే బట్టల గురించి చాలా చర్చ జరుగుతుంది. ఆ బట్టల వల్లనే ఇటు యువకులు కానీ యువత కానీ కామెంట్స్ చేస్తారు, లేకపోతే ఇంకేదైనా అఘాయిత్యానికి పాల్పడతారంటూ పెద్ద చర్చ నడిచింది. దాని మీద చాలామంది ఇటు మహిళలు స్పందించి అలాంటి సంఘటనలు జరగడానికి చిన్నపిల్లలు ఏం చేస్తారు? మరి చిన్నపిల్లలు ఏమైనా ఇంకో రకమైన బట్టలు ఏమైనా వేసుకుంటారా? మొత్తానికైతే ఇటు రేగొండలో కూడా ఒక 8 ఏళ్ల చిన్నారి పైన 2 యువకులు ఇలాంటి ఒక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఒకసారి మనం చూస్తే 90% చిన్నపిల్లల మీద ఎప్పుడైతే ఇలాంటి అఘాయిత్యాలు అవుతుంటాయో 90% దాంట్లో తెలిసిన వాళ్ళే, దగ్గర ఉన్న వాళ్ళే, ఇంట్లో ఉన్న వాళ్ళే, రిలేటివ్సో లేకపోతే ఇంటి చుట్టుపక్కల ఉండే వ్యక్తులో, ఫ్యామిలీ ఫ్రెండ్సో ఇలాంటి వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారంట 90%. అలాంటిదే మళ్ళీ ఇది ఒక కేసు అనుకోవచ్చు. ఇటు ఆ చిన్నారి పైన 2 యువకులు, వాళ్ళ అన్నదమ్ములే అంట, వాళ్ళే ఇలాంటి ఒక అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఒకసారి సొసైటీ గురించి కూడా మనం మాట్లాడుకుంటే కనుక ఇటు ఇలాంటి అఘాయిత్యాలు జరిగిన చాలా విషయాలు ఇలాంటివి బయటికి రావు. ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుంది, నా పిల్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న ఆలోచనతో తల్లిదండ్రులు ఇలాంటి విషయాలు చెప్పారంట. ఒకసారి ఇటు ఎన్సీఆర్బీ రిపోర్ట్స్లో కూడా ఇచ్చే సజెషన్స్ ఏమొస్తున్నాయి వాటిని కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎంత స్ట్రిక్ట్ లాస్ ఉన్నా కూడా, ఒక పక్కన పోక్సో చట్టాలు వచ్చినా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు? ఒక పక్కన టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. టెక్నాలజీ వల్ల ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. ఎలాంటి వీడియోలైనా చూసే అవకాశం ఉంది. అవన్నీ చూసి యువత చెడిపోతున్నారు. అడ్డు ఆపు లేకుండా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మరో పక్కన మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి మహిళలతోనూ, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి తర్వాత అన్న వాటి గురించి ఎక్కడ సిలబస్లో లేదు, ఎక్కడ దాని గురించి రాసి లేదు. ఉన్న వాటి గురించే మన టీచర్లు కానీ మన లెక్చరర్స్ కానీ మనకు దాని గురించి సరైన అవగాహన ఇవ్వలేకపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం మహిళలతో ఎలా ఉండాలి, మహిళలు ఒకవేళ ఇలాంటి సంఘటనలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తే దాని తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వాటి గురించి కూడా సిలబస్లో ఇంక్లూడ్ చేయాలని ఇప్పుడు చాలామంది యాక్టివిస్టులు చెప్పుకొస్తున్నారు. వాటన్నిటికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒక 8 ఏళ్ల చిన్నారి మీద 2 అన్నదమ్ములే ఇలాంటి ఒక అఘాయిత్యానికి పాల్పడితే ఆ పాప భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఆ పాప మానసికంగా ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు, వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, ఇప్పుడు ఆ పాప పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కుదుట పడిందా ప్రస్తుతానికి? కళ్యాణ్, ప్రస్తుతానికైతే భూపాలపల్లి లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పాప పరిస్థితి కొద్దిగా తీవ్రంగానే ఉంది. ఎందుకంటే ఎప్పటికే చాలా నడవలేకపోతున్నటువంటి సిచ్యువేషన్స్ లో తమ బంధువులకు కూడా ఫోన్ చేసేసరికి ఆ బంధువులు వ్యవసాయ బావి దగ్గర కూలికి వెళ్ళినటువంటి తన తండ్రికి ఫోన్ చేశారు. ఆ తండ్రి కూడా హుటాహుటిన అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకుని తన ఇంటికి చేరుకునేసరికి ఆ పాప పరిస్థితి చూసి చాలా తీవ్ర మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి. అక్కడి నుండి అక్కడ హుటాహుటిన 108కు ఫోన్ చేసేసరికి 108లో ఆ పాపను కూడా హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పాప పరిస్థితి కొంత నిలకడగా ఉన్నప్పటికీ కూడా చాలా తీవ్రమైనటువంటి నొప్పితో బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని రైట్. మరి కాసేపట్లో వెంకటరత్నంతో మరొకసారి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద ఇటు 8 ఏళ్ల పాప, తన తల్లిదండ్రులు కూలి పని చేసుకునే వాళ్ళు, తల్లి కూలి పనికి వెళ్ళింది. ఎవరైనా కూలి పనికి వెళ్ళినప్పుడు ఇంటి పక్కన ఉన్న వ్యక్తులు గతంలో ఒక మాట చెప్పుకునేవారు, ఒక ఆడపిల్లని, ఒక చిన్న పిల్లని పెంచాలి అని అంటే ఒక ఊరు మొత్తం కలిసి వచ్చి పెంచేదంట.
ఒక ఊరు మొత్తం దానికి తోడ్పడేదంట. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చుట్టుపక్కల వ్యక్తులు వాళ్ళని నమ్మే విధంగా లేదు. ఇటు పేరెంట్స్ పరిస్థితి, ఉద్యోగాలంటూ లేకపోతే వాళ్ళ జీవనోపాధి కోసం ఏదో ఒక పని చేసుకుంటూ బయటకు వెళ్తున్నారు. అలానే ఇప్పుడు ఈ చిన్నారి తల్లిదండ్రులు కూడా కూలి పనికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ కూలి పనికి వెళ్ళినప్పుడు మరి ఈ అన్నదమ్ములు, పక్కనే ఉన్న అన్నదమ్ములు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడతారని తల్లిదండ్రులు కల్లో కూడా ఊహించలేదు. ఆ పాప కూడా సొంత అన్నదమ్ములే ఇలాంటి పనులు చేస్తారని కల్లో కూడా ఊహించలేదు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, అన్నదమ్ములు అని అంటున్నారు, అంటే పక్కనే ఉండేవాళ్ళ లేకపోతే రిలేషన్సా, నిజంగానే సొంత అన్నదమ్ములా? వారి ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు సొంత అన్నదమ్ములు, వీళ్ళు మాత్రం సొంత అన్నదమ్ములు. కాకపోతే అమ్మాయికి మాత్రం ఇంటి దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు. అయితే అందరూ తెలిసినటువంటి వాళ్ళే. అసలు ఏంటో కూడా తెలియని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పాపకు మాయమాటలు చెప్పి గత ఆదివారం రోజు కూడా ఇట్లాంటి గణేష్ అనేటువంటి చిలుకూరి గణేష్ అనేటువంటి అబ్బాయి కూడా గత ఆదివారం కూడా ఇట్లాంటి పరిస్థితులే ఒడిగట్టాడని చెప్పి తెలిసింది. ఆ తర్వాత అప్పుడు కూడా కొంత ఇబ్బందికరంగా బాధపడ్డది. కాకపోతే ఇప్పుడు రక్తం మరిగిన పులి ఎట్లాంటి పరిస్థితులకు దారితీస్తుందో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ నిన్న కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి మాత్రం ఆ పాపకు కూడా అసలు ఏందో తెలియదు, కానీ ఈ ఇతరు మాత్రం మళ్ళీ కొంత తీవ్రంగా తను పాప మీద కొంత ఇబ్బందికర వాతావరణానికి ఒడిగట్టడంతో అక్కడ పాప మాత్రం చాలా భయాందోళనకు గురై అక్కడ అరుపులు కేకలు వేయడంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్థానికులు వచ్చి ఆ డోర్ కొట్టినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత నడవలేని సిచ్యువేషన్స్ లో ఆ అమ్మాయి ఆ పాపను కూడా తన ఇంటి దగ్గర దించినట్టుగా తెలుస్తుంది. వెంటనే విషయం తెలుసుకున్నటువంటి ఆ పాప బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు పొలం పనులకు వెళ్ళినటువంటి తన తండ్రికి కూలి పనులు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఒక కూలికి వెళ్తేనే దినదినం గడిచేటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితులలో పాప తండ్రి హుటాహుటిన తన ఇంటికి చేరుకునేసరికి పాప పరిస్థితి చూసి ఒక్కసారిగా కుమిలి కుమిలి ఏడ్చినటువంటి పరిస్థితి. ఇంత చిన్న పాప మీద ఇంతటి అఘాయిత్యానికి పాల్పడడం కూడా జీర్ణించుకోలేక అక్కడికక్కడే ఒక విధమైనటువంటి ఆవేదనకు లోనైనటువంటి నేపథ్యంలో 108కు కాల్ చేశారు. అక్కడి నుండి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇక్కడ 100 పడకల ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడ ఆ పాపను మాత్రం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పాప పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉన్నప్పటికీ కూడా ఒక తీవ్రమైనటువంటి భయంతో ఆ గదగద వణుకుతున్నటువంటి పరిస్థితి అక్కడ అందరినీ కలిసివేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రపంచమే చూడని పసిపిల్లల మీద కూడా ఇంతటి దారుణానికి ఒడిగడుతున్నారంటే అసలు ఇద్దరు అన్నదమ్ములు మాత్రం మేజర్లే. ఇక్కడ చిలుకూరి గణేష్ అలాగే చిలుకూరి శ్రీకాంత్ ఒకడు 22 సంవత్సరాలు, మరొకడు 23 సంవత్సరాలు ఉంటాడు. అయినప్పటికీ కూడా కనీసం కామన్ సెన్స్ అనేది ఉండాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలతో ఎలా ప్రవర్తించాలన్నటువంటి కామన్ సెన్స్ లేకుండా తెలిసినటువంటి పాపనే, అంటే నిన్న మొన్న ఆడుతూ ఏమీ తెలియని చిన్న పిల్లలతో ఆడుకునేటువంటి పాపనే ఇంతటి దారుణానికి ఒడిగట్టారంటే చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. వెంటనే ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స అందించడంతో పాటు స్థానికులు అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా, పాప కుటుంబ సభ్యులు అక్కడ భూపాలపల్లి సంబంధించి రేగొండ మండలంలోని పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఫోక్సో యాక్ట్ కూడా కేసు నమోదు చేశారు. ఆ ప్రస్తుతానికైతే ఇద్దరిని మాత్రం ఇంట్రాగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి దారుణం గతంలో కూడా ఇదే భూపాలపల్లి జిల్లాకు సంబంధించి రేగొండ మండలం కూడా గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఒక వృద్ధుడు ఇట్లాంటి పాపపై అత్యాచారం చేసినటువంటి నేపథ్యాలు కూడా జరిగినాయి. అంటే దీనిపై కఠినంగా శిక్షలు ఉంటే అసలు సమాజంలో అవగాహన కల్పిస్తే ఇంకా కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కాలం మారుతున్న కొద్దీ ఇంకా దారుణాలకు ఒడిగడుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు రేగొండ మండలంలో కాదు మొత్తం యావత్ రాష్ట్రంలో కూడా ఒక 8 ఏళ్ల చిన్నారిపై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడడాన్ని కూడా చాలా దారుణంగా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఎవరికి రాకూడదని చెప్పి తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే చుట్టుపక్కల కాదు ఎవరికైనా ఒక దారుణమైనటువంటి దీనస్థితి, ఆ బాధను కూడా పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వారిపై ఫోక్సో యాక్ట్ గణేష్ అలాగే శ్రీకాంత్ ఇద్దరు అన్నదమ్ములపై కూడా ఫోక్సో యాక్ట్ నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. కళ్యాణ్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు చిలుకూరి శ్రీకాంత్ అలాగే చిలుకూరి గణేష్ 23 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఇద్దరికి తన పక్కింట్లోనే ఉంటున్న ఈ చిన్నారి పాప చిన్నప్పటి నుంచి వాళ్ళ కళ్ళ ముందే పెరిగి ఉంటుంది, వాళ్ళ చేతుల్లోనే పెరిగి ఉంటుంది. అలాంటి ఒక చిన్నారిని మరి మొత్తానికైతే ఒక అఘాయిత్యానికి ఎలా పాల్పడ్డారు వీళ్ళకు. గతంలో మనం చూస్తే ముందు జనరేషన్స్ ఒక ఊరంతా కలిసి, అంటే ఇటు తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల వీధిలో ఉండే వాళ్ళందరూ కలిసి ఒక ఆడపిల్లని పెంచేవారు.
అలా ఉండేది గతంలో, అలా చెప్పుకునే వాళ్ళు కూడా. ప్రస్తుతానికి ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. తల్లిదండ్రులు జీవనోపాధి కోసం కూలి పనికి వెళ్ళారు, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. మొత్తానికైతే వాళ్ళు వ్యవసాయానికి వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని ఆ పాప అరుపులు అరవడంతో చుట్టుపక్కల వాళ్ళు గమనించి మొత్తానికైతే తనని హాస్పిటల్కి చేర్చారు. ఇటు తల్లిదండ్రులు కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. ప్రస్తుతానికి ఇటు చిలుకూరి శ్రీకాంత్ అలాగే చిలుకూరి గణేష్ 23, 22 సంవత్సరాలు మరి మద్యం మత్తులో చేశారా? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వీడియోలు మరీ ఏ రకంగా ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే. యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, యాక్సెస్ ఆఫ్ వీడియోస్ అనేది పెరిగిపోయింది. దానివల్ల ఇలా బరి తెగిస్తున్నారు. గతంలో మనం చూస్తే తల్లిదండ్రులు అంటే ఎంతో కొంత భయం ఉండేది. ఒక మహిళతోని ఒక అమ్మాయితోని మాట్లాడడానికి భయపడేవారు. ముందు జనరేషన్స్లో మాట్లాడడానికే భయపడేవారు. మాట్లాడిన వాళ్ళ పరిధిని దాటి మాట్లాడేవారు కాదు. మొత్తానికైతే ఈ మధ్య కాలంలో ఇటు తల్లిదండ్రుల పెంపకాన్ని ప్రశ్నించాలా, ఇటు శ్రీకాంత్ గణేష్ ఇద్దరు ఇంత కూడా భయం లేకుండా ఇలాంటి ఒక అఘాయిత్యానికి పాల్పడ్డారు అంటే మరి వాళ్ళ తల్లిదండ్రులు అంటే భయం లేదా? సమాజం అంటే భయం లేదా? పోక్సో చట్టాల గురించి స్కూల్ బుక్స్లో రాసి పెట్టాలా? మహిళల మీద చేసే అఘాయిత్యాలని, వాటికి సంబంధించిన డీటెయిల్స్ గురించి, వాటి వల్ల ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు, ఇటు అమ్మాయిలు కావచ్చు, ఇటు చిన్నారులు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు, అలాగే అలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే సమాజంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్న వాటి గురించి కూడా ఖచ్చితంగా స్కూల్ బుక్స్లో ఉండాలి అంటూ ఇటు కొంతమంది సోషల్ యాక్టివిస్టులు అయితే చెప్పుకొస్తున్నారు. వీటన్నిటికీ చెక్ పాయింట్ ఎక్కడుంది ఇలాంటి సంఘటనలకి? ఆ పాప ఏమైనా ఈ మధ్యకాలంలో డిస్కషన్స్ జరిగాయి సోషల్ మీడియాలో కావచ్చు, చాలా డిస్కషన్స్ జరిగాయి మహిళలు వేసుకునే బట్టల గురించి. 8 సంవత్సరాలు ఆ చిన్నారి ఎలాంటి బట్టలు వేసుకొని ఉంటుంది? ఎవరైనా ప్రేరేపించే బట్టలు ఏమైనా వేసుకొని ఉంటుందా? ఎందుకు జరుగుంటుంది ఇలాంటి? సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఈ శ్రీకాంత్ని, గణేష్ని, ఈ చిలుకూరి శ్రీకాంత్, చిలుకూరి గణేష్ని ఏం చేయాలి? ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలి అన్న దానిపైన కూడా మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.